హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. స్తోత్రం స్తోత్రం. 119వ కీర్తన 153వ వచనం నుండి 160వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 153 నుండి 160 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. రమేష్ వచ్చి చదువుతాడు, కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలుకుదాం. హల్లెలూయా, స్తోత్రం. 119వ కీర్తన 153 నుండి 160 వరకు. హల్లెలూయా. నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షం వాద్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుగుటలేదు కనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నిత్యము నిలుచును. చదివిన కీర్తన దేవుడు మనందరి జీవితాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థానమందు దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మహాదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. 119వ కీర్తన ఇంకా ముగింపులోకి వచ్చాం. 176 వచనాలు ఉన్నాయి ఇందులో. బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1189 చాప్టర్స్ ఉన్నాయి. అందులో పెద్ద చాప్టర్ 119వ కీర్తన, చిన్న చాప్టర్ 117వ కీర్తన. అందులో 2 వచనాలు ఉంటాయి, ఇందులో 176 వచనాలు ఉంటాయి. ఇవన్నీ రాసుకోవచ్చు మీరు. నేను చెప్పినన్నీ మీకు గుర్తుంటాయా? అది జ్ఞానం అంటే అట్లా వస్తుంది. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో చెప్పాను, పెద్దదేదో చెప్పాను, చిన్నదేదో చెప్పాను, దానిలో ఎన్ని వచనాలు అవన్నీ రాసుకుంటే చదువు కూడా అంతే. ఇదే ఒక్కొక్క మాట పట్టుకుంటే చదువు వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన మరి ఎవరు రాశారో అనేది మనకు పర్టికులర్గా మెన్షన్ చేయాల. ఒక్కొక్క చోట దావీదు కీర్తన, సొలొమోను రాసిన కీర్తన, మోషే చేసిన ప్రార్థన, ఇలా పైన మనకు కనబడుతుంది. కానీ 119వ కీర్తన దగ్గర మనకి ఏమీ మెన్షన్ చేయాల. కానీ దేవుడు అంటే భయభక్తులు కలిగి వాక్యాన్ని ప్రేమించే ఒక వ్యక్తి లేకపోతే ఒక భక్తుడు రాసిన కీర్తనగా మనం దీన్ని చూడవచ్చు. దేవుని వాక్యాన్ని గురించి ఎక్కువ విషయాలు ఇందులో కనబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని మహాకృప ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ పూట. అదేంటంటే మొదటి మాటే, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నేను నీ ధర్మశాస్త్రమును నా పరిమళ ముందుకు వచ్చి కూర్చోరు. ఇక్కడ కూర్చో. ఇక్కడ ఏంటో దారి ఉంచారు ఏంటో మరి వాళ్ళు.
సొరంగంలాగా చేశారు దాన్ని. ఏంటి? వందనాలు. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. మరుపు ఉందే, ఫర్గెటింగ్. మరుపు అనేది సహజం మనకు కదా. కొన్ని బాధ కలిగించే విషయాలు మర్చిపోకపోతే చాలా కష్టంగా ఉంటుంది జీవితం. మరుపు అనేది దేవుడే పెట్టాడు మనకి. కానీ అవసరమైన వాటిని మర్చిపోతే, కరెంట్ బిల్లు కట్టడం మర్చిపోయారు అనుకోండి, ఏం జరుగుద్ది? కనెక్షన్ కట్ చేస్తారు, అంతేగా. తర్వాత అంతా గాఢాంధకారములో అని పాడుకోవటమే. చీకటిమయం. అన్నీ మర్చిపోవచ్చా అంటే కొన్నిటిని మర్చిపోవాలి. వేటిని మర్చిపోవచ్చు? మనకు బాధ కలిగించే వాటిని, మనం ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడే వాటిని, మనల్ని ఆత్మీయంగా బలహీనపరిచే వాటిని, వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, వీటన్నిటిని మర్చిపోవాలి. కానీ వాక్యాన్ని మర్చిపోకూడదు. వాక్యాన్ని మర్చిపోకూడదు. ఈ కీర్తనలోనే అనేక సార్లు 83వ వచనంలో, 153వ వచనం మనం చదువుకుందాం, 176వ వచనంలో, ఈ 3 వచనాల్లో భక్తుడు అంటాడు, నేను మర్చిపోవట్లేదు అంటాడు. 176వ వచనం చూడండి. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. 83వ వచనంలో కూడా సిద్ధివలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. 93వ వచనంలో నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని అంటే నీ ఉపదేశమును. 109వ వచనంలో నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. చూసారా, చాలా వచనాలు ఉన్నాయి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గనక మీరు మర్చిపోతే ఇంకా వేస్ట్. ఇంక మందిరానికి వచ్చి ఎంతసేపు కూర్చొని కదా, వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. స్తోత్రం. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, నాలుగో అధ్యాయం 4వ వచనంలో, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు, జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకము. చూసే పట్టుదల కావాలి. ఇప్పుడు నేను ఏదైనా గద్దించాను అంటే ఒక మాట, దాని వెనక ఏముంటుంది చెప్పండి? మీ మీద ద్వేషమా? ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా మనకి? ఏమైనా కోప్పడి మాట్లాడడానికి? వాక్యాన్ని మర్చిపోతే ఇంకేముంది చెప్పండి? వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత పెద్ద మీటింగ్ అయినా, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని మీరు మర్చిపోతే ఇంకేముంది చెప్పండి? అసలు ఏంటోనండి మర్చిపోతున్నానండి అంటాక లేదు. మీరు పట్టుదలతో దాన్ని పట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం గుర్తుండాలంటే మీకు పట్టుదల ఉండాలి. అర్థమవుతుంది మీకు? చాలా పట్టుదల ఉండాలి, చాలా పట్టుదల. మిగతా విషయాల్లో మనకు చాలా పట్టుదల ఉంటుంది కదా. లోక విషయాల్లో అమ్మో ఎంత పట్టుదల అంటే, మీరు ఎన్నన్నా చెప్పండి అయ్యగారు, నేను మాత్రం దాని గడప అట్ట కాదమ్మా, దేవుడు ఊరుకోడమ్మా, ఇదమ్మా కుదరదు.
అవి ఏం ఉపయోగపడతాయి? ఆ పట్టుదల కాదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని వాక్యాన్ని గుర్తుంచుకునే విషయంలో మీరు చాలా పట్టుదల పట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని మర్చిపోవడం చాలా భయంకరమైన పరిస్థితి. వాక్యాన్ని మర్చిపోవడం, వాక్యాన్నే కనుక మీరు మర్చిపోయారనుకోండి, ఇంకేంటి చెప్పండి? ఈ పునరుత్థాన ఆరాధన వలన ఏంటి లాభం? మీరింట్లో గృహకూటం పెట్టుకున్నారు, కానీ ఏం చెప్పారో మీకు అసలు ఏమీ తెలియదు. ఇంకేంటి ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా? వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. స్తోత్రం. కొద్దిమంది దేవుణ్ణే మర్చిపోతారు అసలు. అందుకే ఇశ్రాయేలీయులతో చెప్పాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో, 11-12 వచనాలు. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. చూసారా, దేవుడు వాగ్దానం చేశాడు, కట్టని ఇండ్లు నీకు ఇస్తాను, పెట్టని తోటలు నీకు ఇస్తాను, నీవు కష్టపడకుండానే నీకు అన్నీ ఇస్తాను అని దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు. అవన్నీ నీవు పొందుకున్న తర్వాత తిని తృప్తి పొంది ఇంకా ఇక దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అని దేవుణ్ణే మర్చిపోతావేమో. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అధికమైన బాధలు కలిగినప్పుడు కూడా కొన్నిసార్లు ఇంకే దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడే ఉంటే కనుక నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయండి అని కొద్దిమంది ఏం చేస్తారు? దేవుడిని పక్కన పెట్టేస్తారు, మర్చిపోతారు, మందిరాన్ని మర్చిపోతారు, ఆరాధనను మర్చిపోతారు. దేవుణ్ణి మర్చిపోవడం అనేది చాలా భయంకరమైన స్థితి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. దేవుని మరచు వారందరి గతి ఎట్లా ఉంటుందంటే, 9వ అధ్యాయం కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ వచనం చూస్తే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు. నేనండి క్రొత్తలో భక్తి చేశానండి, ప్రార్థన చేశాను, మందిరానికి వెళ్ళాను, దేవుడు అంటే ఎంతో భయమో భక్తి, కానీ ఇప్పుడు అండి వదిలిపెట్టేశాను నేను అంటే దేవుడు నిన్నేమన్నా పోనేలే అనుకుంటాడు అనుకో. మాకు దేవుణ్ణి మర్చిపోయే వారందరి గతి ఎలా ఉంటుందంటే పాతాళంలో. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి, దేవునిని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాల్లో ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. 1-2 రోజులు కాదు, 1 రోజు 2 రోజులు కాదు, లెక్కలేనన్ని రోజులు, లెక్కలేనన్ని రోజులు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి ఎంతగా మర్చిపోతున్నామో కదా. మిమ్మల్ని ఎవరైనా మర్చిపోయామన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుంది, మిమ్మల్ని పిలవలా, మర్చిపోయారు, వెళ్ళిపోతారా? వెళ్ళరు. కానీ ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? మరచుట. దేవుని ప్రేమను మర్చిపోయావా? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోయావా? దేవుడు అంటే లెక్క లేకుండా తిరిగేస్తున్నావా? జాగ్రత్త.
జాగ్రత్త, పాతాళం నోరు తెరుచుకుంది నిన్ను మింగేయడానికి. 50వ కీర్తన 22వ వచనంలో అంటాడు, దేవుని మరచువార్లారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. దేవుని మర్చిపోయేవార్లారా, ఒక సినిమా హీరో ఈ మధ్యన ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడంట. అంతే, ఆ ఒక్క మాట కోసం నువ్వు ఎంత హీరో అయితే మాత్రం నా పేరు మర్చిపోతావా? మాట్లాడుతూ మాట్లాడుతూ తడబడ్డా అంట, మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని పేరు చెప్పలేకపోయాడు టక్కున. దానికోసం తీసుకెళ్ళి మన లోపలేశారు కొన్ని రోజులు. అది కారణం కాకపోయినా అది మనసులో పెట్టుకొని, ఒక ముఖ్యమంత్రి చిన్న అధికారం ఉన్న వ్యక్తే తన పేరు మర్చిపోయాడని, నేను గుర్తుండేటి చేస్తారా బాబు నీ జీవితకాలం అంతా, నన్ను మర్చిపోవు నువ్వు, ఇక కళ్ళలో కూడా నిద్రలో కూడా నేనే గుర్తొస్తా అన్నట్లుగా చేశాడంట. మీకు తెలుసు, వార్తలు తెలిసిన వాళ్ళకి. యేసు రక్తమే జయ. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుణ్ణి మర్చిపోతే ఇంకేంటి చెప్పండి, వాక్యాన్ని మర్చిపోతే ఇంకేంటి? యోచించుకున్నది, లేని ఎడల నేను మిమ్మను చేల్చడం అంటే తెలుసా మీకు? చేల్చడం తప్పించేవాడు ఎవడు ఉన్నాడు. కొద్దిమంది దేవుని మందిరాన్ని మర్చిపోతారు అంతే. ఆడెవడో ఏదో దొరికిందనంట, ఏదో మర్చిపోయాడంట, కూడు దొరికిందని. అట్లా మనం దేవుని బిడలం, దేవుడు మనల్ని రక్షించాడు, ఆయన తన అమూల్యమైన రక్తం ద్వారా మనలను కడిగి పరిశుద్ధపరిచాడు, మనం ఆయన వారం. దేవుని మర్చిపోతే ఇంకేంటి చెప్పండి? దేవుని మర్చిపోతే ఏంటి? దేవుని సన్నిధిని మర్చిపోతే ఏంటి? 137వ కీర్తనలో అంటాడు దావీదు, 137వ కీర్తన 5వ వచనంలో, యెరూషలేమా నేను నిన్ను మరచిని ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునిగాక. చూసారా, కుడి చెయ్యే పని చేయడం ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి ఇంకేముంది, మొత్తం ఆగిపోయినట్టే, ఓటు అయిపోద్ది జీవితం. యెరూషలేమా నేను నిన్ను మరచిని ఎడల. యెరూషలేం అంటే ఏంటి? భౌతికమైన యెరూషలేం కాదు. యెరూషలేం అనగా దేవుని మందిరం, పరిశుద్ధుల సహవాసం. ఎప్పుడెప్పుడు కూడుకుందామా అనుకోవాలండి. ఒక అవకాశం దొరికింది, గృహకూటం, వెళ్ళిపోదాం, కలిసి కూర్చుందాం, దేవుని ఆనందిద్దాం. దావీదు రాజు అయ్యాడు, రాజుగా ఉండి కూడా అన్నాడు, నేను నిన్ను మరచిన ఎడల. కుదరట్లేదండి, చాలా ఒత్తిడిగా ఉంటుందండి, బాధ్యతలు ఎక్కువైపోయినాయి అండి అంటున్నాడా? ఒకవేళ నేనే కనుక నిన్ను మర్చిపోతే, డబ్బు వచ్చిందని, అధికారం వచ్చిందని, కిరీటం ఉందని, ఆస్తి పెరిగిందని, ఒక స్థాయిలోకి వచ్చానని నేనే కనుక నిన్ను మర్చిపోతే, నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనును గాక. నాలుక అంగటికి అంటుకోవడం అంటే పోవటం, చచ్చిపోవటమే. తన గురించి అనుకుంటాడు ఈ మాట మనం గురించి. మనం నా నాలుగు నా అంగటికి అంటుకుంది కాక అని ఒకవేళ పాస్ట్ గారు అన్నాడు అనుకోండి మిమ్మల్ని గురించి, ఏం పాస్ట్ గారు అండి అసలు, దీవిస్తాడని వస్తే, మంచి మాటలు చెప్తాడని వస్తే, ఇట్లాంటి మాటలు చెప్తాడేంటి అనుకుంటాం మనం. యెరూషలేమా నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడలా నేను నిన్ను హెచ్చుగా ఎంచని ఎడలా. చూసారా ఎలాంటి అనుభవాలు, ఎలాంటి భక్తి జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది మీకు ముఖ్యంగా అనిపిస్తుంది? ఏది నీకు జ్ఞాపకం వస్తుంది? దేన్ని నీవు మర్చిపోతున్నావు? వాక్యాన్ని మర్చిపోయేవాళ్ళు, దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు, దేవుని బిడల సహవాసాన్ని, పరిశుద్ధమైన దేవుని మందిరాన్ని
మర్చిపోయే అనుభవాల్లో ఉన్నావా? జాగ్రత్త, జాగ్రత్త. భక్తుడు అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. ప్రభా, నన్ను ఈరోజు ఇలా ఉంచావు. ఒకవేళ రేపు నేను దీవించబడినా, నా స్థితిగతులు మారి కొంచెం పైకి వెళ్ళినా కానీ నేను మర్చిపోకూడదు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకవేళ మా బిడ్డలు కలెక్టర్లు అయినా డాక్టర్లు అయినా వచ్చి నీ మందిరంలో మేము కలిసి మోకరించి ప్రార్థించాలయ్యా. మోకరించడం మర్చిపోకూడదు. కొద్దిమందికి ఎప్పుడో మోకరించారు, ఇప్పుడు లేదు, ఇక మర్చిపోయారు. కొన్ని భక్తి జీవితాలు మరుగున పడిపోకూడదు. మన సాధకం అనేది ఎప్పుడు మనం దేవుని దగ్గర ఎల్లప్పుడూ దీనులమయ్యే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్థితిగతులు మారినంత మాత్రాన దేవుడిని పక్కన పెట్టేయకండి. అప్పుడండి ఏదో బాగోక వచ్చానండి, దేవుడు స్వస్థపరిచాడు, ఇంకా పెద్దగా రావాల్సిన అవసరం ఏముంది? మరి కుమార్ గారు చెప్తారు, ఆయన చర్చికి వచ్చాడు ఒక ఆయన, 2-3 వారాలు వచ్చాడు, 4 వారాలు వచ్చాడు, తర్వాత కనబట్టలేదంట. వాళ్ళు సోమవారంగా చల్లపల్లి సంతలో కనబడ్డాడంట. ఏంటైనా మందిరానికి 4-5 వారాలు వచ్చావు కదా, మానేసావు ఏంటంటే, నేను బాగోక వచ్చానండి, దేవుడు బాగు చేశాడు, ఇంకా రావాల్సిన అవసరం ఏముంది అంటే? బాగు చేయడం కూడా తప్పేనా? దీవించడం కూడా తప్పేనా? అంటే బాగు చేస్తే ఇక మందిరానికి రావా? కొంచెం దీవించబడితే 4 మెతుకులు నోట్లోకి వెళ్తుంటే ఇక మందిరం గుర్తుండదా? దేవుడు గుర్తుండడా? అంతేనా నీ బ్రతుకు? అదే నా కృతజ్ఞత దేవునికి ఇచ్చేది నువ్వు? లేదులేండి, కానుక పంపిస్తున్నాను. ఎవరికి కావాలి? ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవునిని మర్చిపోవడం ఇంకా అంతకంటే దుర్గతి ఇంకోటి లేదు. దేవునిని మర్చిపోవడం. నీ జీవితంలో అప్ అండ్ డౌన్స్, ఎత్తు పల్లాలు ఎన్ని వచ్చినా కానీ నీవు దేవుని మర్చిపోకూడదు. అర్థమవుతున్నా? మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. ఒక్కొక్క మాట నీ గుండెల్లో ఉండాలి. చదువుకు సంబంధం లేదు, మా దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి నీకు పట్టుదల ఉంటే, ఆశ ఉంటే, దేవుని ప్రేమించే వ్యక్తివైతే ఒక్కొక్క మాట గట్టిగా పట్టుకుంటావు. వాక్యం గుండెల్లో ఉంటే ఏం జరుగుద్ది? వాక్యం నెరవేర్చకుండా మౌనంగా ఉండలేవు. వాక్యం గుండెల్లో ఉంటే ఏం జరుగుద్ది? పాపం చేయకుండా జాగ్రత్త పడతావు. లోక ఆశల్లో పడుగు తిరగకుండా జాగ్రత్త పడతావు. కాబట్టి ప్రియులారా, ఈ కీర్తనలో మనం ఈ భాగంలో నేను మీకు జ్ఞాపకం చేస్తుంటే, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని మర్చిపోకుండా జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని ఒకవేళ హెచ్చించవచ్చు. ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్లుగా ఎల్లుండి ఉండదు. ఒకవేళ దీవించబడిదా, ఒకవేళ నీ స్థితి మారిపోయి ఇంకా భయంకరమైన బలహీనమైన స్థితికి వచ్చినా, దేవుణ్ణి మర్చిపోమాకు, దేవుణ్ణి మర్చిపోమాకు. జాగ్రత్తగా ఉండు, భయభక్తులు కలిగి దేవుని సేవించు, దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకో. నీ హృదయంతో వాక్యాన్ని విను, నీ హృదయంలో వాక్యాన్ని నింపుకో. దేవుని సన్నిధికి దూరం అయిపోమాకు, దేవుని సన్నిధికి దూరం అయిపోమాకు. ప్రభు నిన్ను చూస్తాడండి, ప్రభు నిన్ను చూస్తాడు, ప్రభు నిన్ను చూస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు చూడ్డు? అంత మరీ నామోషిగా ఫీల్ అవ్వ మాకు దేవుని మందిరానికి రావడానికి. ఇప్పుడేం చేస్తా? బతిమాలు చెప్పాడంట, ఒక్కరోజు అన్నా, ఒక్కరోజు రా అన్నా, ఒక 5 నిమిషాలు ఉండిల్లన్నా. కృతజ్ఞత లేదా?
దేవుడు కాదా నిన్ను పైకెత్తింది? నువ్వు దేవుని బిడ్డవే కదా, వాక్యం నీకు తెలుసు కదా, ప్రార్థన చేయడం నీకు తెలుసు కదా, దేవుని సన్నిధి నీకు తెలుసు కదా, వెళ్ళలేకపోయావా? నామోషిగా అనిపించిందా? క్రైస్తవుడు అనుకుంటారేమో అని భయపడ్డావు. ఒకవేళ ఇలా అనుకుంటే నాకు పదవి రాదేమో అనుకున్నావు. నీకు పదవి ఇచ్చింది ఎవరు? నిన్ను కూర్చోబెట్టింది ఎవరు? దేవుడు కాదా? మనుషులు అనుకున్నావా? మనుషులు కాదు. మనుషులు ఒకవేళ కూర్చోబెట్టాలంటే కూర్చోబెడతారు, దించేయాలంటే దించేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మర్చిపోమాకండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనుషుల విషయంలో కూడా అంతే. మీరు మనుషులు చేసిన మేలు మర్చిపోయారా, ఇక వాళ్ళని మీరు ప్రేమించలేరు. నేను అనేక సార్లు జర్నీతో చెప్తూ ఉంటా, మా అమ్మతో చెప్తూ ఉంటాను, నా అమ్మ విశ్వాసులు విషయంలో, పరిచర్య విషయంలో ఎక్కడ ఒకవేళ ఏదైనా బలహీనమైన మాట వినబడినా, వారి విషయంలో ఎక్కడైనా బాధ కలిగినా వాటిని మర్చిపోండి. కానీ వారు పరిచర్యలో చేసిన కార్యాలు, దేవుని కొరకు నిలబడిన సంగతులు, వాటిని జ్ఞాపకం చేసుకో, మర్చిపోమాక వాటిని. ఎందుకు మర్చిపోకూడదంటే అవి గుర్తున్నప్పుడు మాత్రమే మనం ప్రేమించగలం. మర్చిపోకుండా జాగ్రత్త పడండి. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని మర్చిపోకండి. మీరు దీవించబడినా మర్చిపోకండి. ఒకవేళ మీ స్థితి అభివృద్ధి పొందిన స్థితిలో నుండి ఇంకా తగ్గిపోయి దరిద్రతలోకి వచ్చినట్టుగా కనబడినా అయినా దేవుని మర్చిపోకండి, దేవుని వాక్యాన్ని మర్చిపోకండి, దేవుని సన్నిధిని మర్చిపోకండి, దేవుని మందిరాన్ని మర్చిపోకండి. అర్థమవుతుందా? మీరు ఇక్కడ నుండి రక్షణ పొంది ఎక్కడికైనా వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయా స్థలాల్లో ఉన్నప్పుడు ఇక మరీ మర్చిపోయామండి మేము అనమాకండి. నాకు అంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. మందిరం మర్చిపోయామండి, అసలు మీ ఫోన్ నెంబరే మా దగ్గర డిలీట్ అయిపోయిందండి, ఇంకా అంతకంటే ఘోరం ఏమని చెప్పండి. మర్చిపోకండి. రాజబాబాయ్ గారు పాట రాశారు, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. మర్చిపోతావా? చెప్పండి. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాదనా ఊహకు. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాదనా ఊహకు. ఏమని నే పాడను నీ కరుణ రాగాలలో, ఏమని నే పాడను నీ కరుణ రాగాల. అరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా, విడువలేనయ్యా, మరతునా కలువరి ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. హల్లెలూయా. మర్చిపోతారా? దేవుణ్ణి మర్చిపోతారా? చెప్పండి. మందిరానికి రాకుండా ఎలా ఉండగలం చెప్పండి. అసలు సమస్య వచ్చింది, మాటే అన్నారు, ఇబ్బందే కలిగింది, దుఃఖమే వచ్చింది, ఎట్లా ఉండగలుగుతున్నావు నువ్వు అసలు చెప్పండి మందిరానికి రాకుండా? యెరూషలేమా
నేను నిన్ను మరచని ఎడల. దేవుణ్ణి మర్చిపోకండి. ఎంత ఎదిగినా మర్చిపోకండి. ఎంత దీవించబడినా మర్చిపోకండి. ఎంతగా వర్ధిల్లినా మర్చిపోమాకండి. నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడి నుండి లేపబడ్డావో, ఏ స్థితిలో నుండి వెళ్ళావో, నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయి. కారు దొరికిందని, బండి దొరికిందని, ఒక మంచి ఇల్లు కొనుక్కున్నామని, ఒక మంచి స్థితిలో ఉన్నామని మర్చిపోతే ఎలా? ఆ కల్వరి సతీష్ కుమార్ గారు అంటారు, వారంలో ఒక్కరోజన్నా ఖచ్చితంగా పచ్చడేసి తింటా అంట. ఎందుకంటే నేను ఏ స్థితిలో వచ్చానో నాకు తెలుసు. అది గుర్తుపెట్టుకోవాలి, గుర్తుండాలి. మీరు ఎంతగా ఎదిగినా మీరు ఎక్కడి నుండి వచ్చారో గుర్తుండాలి. ఎవరి ద్వారా మీరు దీవించబడ్డారో, ఏ దేవుడు నేను లేవనెత్తాడో ఆ దేవుడిని మర్చిపోతే ఇంకేం? మర్చిపోకుండా జాగ్రత్త పడదాం. ప్రభు మనకు కృప చూపును గాక. ఆమేన్. 3 విషయాలు మీకు చెప్పా. ఒకటి, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉందాం. ప్రభు మనకు సహాయం చేయని గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. హల్లెలూయా.